Hi friends, good morning to everybody. Myself is Keshamuni Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center, Hyderabad, Nalgonda, Khammam. My dear students, today in this video I am going to give full details regarding Navodaya Vidyalaya, how the entrance exam is going to conduct, what is the syllabus in Navodaya Vidyalaya entrance examination, and how the selection process is going on. మరి నవోదయ విద్యాలయాలో జాయిన్ అవ్వాలంటే ఎటువంటి బుక్స్ని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి, అండ్ అదేవిధంగా దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలకు ఎందుకని ఇంత పేరు రావడం జరిగింది, ల్యాక్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ వై అప్లయింగ్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, అండ్ ల్యాక్స్ ఆఫ్ ది పేరెంట్స్ డ్రీమ్ టు జాయిన్ దేర్ చిల్డ్రన్స్ ఇన్ నవోదయ విద్యాలయ. మరి ఇక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉండడం జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నవోదయకి ఎందుకు ఇంత ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, ఐఏఎస్లు ఐపీఎస్లు అండ్ దేశ స్థాయిలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ చాలా వరకు కూడా నవోదయ విద్యాలయాల నుంచే ఎందుకని బయటికి రావడం జరిగింది, నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్టింగ్లో మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఏ విధంగా క్రాక్ చేయాలి, అసలు నవోదయ విద్యాలయాల్లో జాయిన్ అవ్వడం వల్ల ఒక స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ ఎంత బ్రైట్ స్టేజ్లో ఉంటుంది, ఎంత పాజిటివ్గా ఉంటుంది అనే విషయాలన్నిటిని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, మరి ఇంత పేరున్నటువంటి నవోదయ విద్యాలయాల యొక్క ఇంపార్టెన్స్ కనుక మీరు తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని మీరు గెయిన్ చేసుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టయితే ఐఎమ్ ఛాలెంజింగ్ యూ దట్ డెఫినెట్లీ మీ యొక్క పిల్లవాళ్ళు 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్లో కనుక ఉండుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేద్దాము అన్నటువంటి ఒక కాన్సెప్ట్, ఒక నిర్ణయానికి రావడానికి మాత్రం చాలా వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కేర్ఫుల్లీ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్ టు యువర్ నియర్ అండ్ డియర్. స్టేట్ అండ్ నేషనల్ వైడ్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్స్ రూపంలో మీ ముందుకి రావడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్, కమ్ టు ద పాయింట్. మరి నవోదయ విద్యాలయ అంటే ఏమిటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ యొక్క నవోదయ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి కోచింగ్ డీటెయిల్స్లో భాగంగా నవోదయ ఎంట్రన్స్ కోచింగ్ ప్లస్ స్కూల్ ప్రోగ్రామ్, దిస్ ఈస్ ద వండర్ఫుల్ ప్రోగ్రామ్ డిజైన్డ్ బై అవర్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఎక్స్పర్ట్ టీమ్. ఇక్కడ మీరు గమనించాల్సింది, ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ యుగంలో మన యొక్క పిల్లవాళ్ళ మీద 3rd క్లాస్ నుంచే ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. బికాజ్ 3rd క్లాస్లో కొంత మైండ్ మెచ్యూరిటీ ఏర్పడుతుంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతుంది, లెర్నింగ్ యొక్క నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి 3rd క్లాస్ నుంచే ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్గా ప్రిపేర్ చేయించినట్టయితే స్పీడ్ మ్యాథ్స్, వేదిక్ మ్యాథమెటిక్స్, స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అండ్ జీకే అప్డేట్స్తోనే విద్యార్థి యొక్క ఐక్యూ లెవెల్స్ చాలా వరకు వెన్ కంపేర్ టు అదర్ స్టూడెంట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఒకసారి కనుక నార్త్ సౌత్ని కనుక గమనించినట్టయితే వెన్ కమ్స్ టు సౌత్, నార్త్ కొంచెం అడ్వాన్స్లో ఉండడం జరిగింది. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చూసినట్టయితే పిల్లవాళ్ళని 10th క్లాస్ లోపే విద్యార్థికి మరి ఈ ఐక్యూ లెవెల్స్ అందించడంతోనే ఒక 8th క్లాస్ 9th క్లాస్లోనే పిల్లవాడు డిసైడ్ అయిపోతాడు, వెదర్ ఐ వాంట్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఐ వాంట్ టు అన్ ఐపీఎస్ ఆఫీసర్, ఐ వాంట్ టు బి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ అండ్ ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలా, లేకుంటే సివిల్స్ క్రాక్ చేయాలా, ఏం చేయాలనేది ఒక 8th క్లాస్లోనే పిల్లవాడికి ఒక డెసిషన్ మేకింగ్ ఏర్పడుతుంది. దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమే. లేటెస్ట్గా ఆ సిస్టమ్ కూడా చిన్నగా మన యొక్క సౌత్లో కూడా రావడం జరిగింది. మరి ఇప్పటికి కూడా స్కూల్స్లో సాంప్రదాయమైనటువంటి ట్రెడిషనల్ కోర్సే నడుస్తుంది. అంటే ఒక తెలుగు టీచర్ వస్తారు, హిందీ టీచర్ వస్తారు, మ్యాథ్స్ టీచర్ వస్తారు, సైన్స్ సోషల్ టీచర్ వస్తారు. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కూడా స్కూల్ అంటే కేవలం క్లాసెస్ చెప్పేసి సో ఆ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసే కరికులం ప్రోగ్రాము మాత్రమే అక్కడ కండక్ట్ చేయడంతో విద్యార్థికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా స్కిల్స్ కానీ, కాంపిటేటివ్ నాలెడ్జ్ కానీ వచ్చే పరిస్థితులు లేనటువంటి ఈ తరుణంలో మరి లాట్ ఆఫ్ ది పేరెంట్స్ మరి రేపు ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద కాలేజీల్లో జాయిన్ చేసిన మరి జీకేలో అప్డేట్స్ అవగాహన ఉండదు, సబ్జెక్టు మీద కొంచెం కాంపిటేటివ్ వేలో కనుక కాన్సెప్ట్ వేలో క్వశ్చన్ ఇచ్చినా అర్థం
చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండడంతోనే పేరెంట్స్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ పే చేసినప్పటికి కూడా మరి ఇప్పటికి కూడా వారు సరైనటువంటి సాటిస్ఫాక్షన్లో లేనటువంటి పరిస్థితుల్లో నా 20 yearsలో నేను రెగ్యులర్గా గమనించడం జరుగుతుంది. అండ్ మై డియర్ స్టూడెంట్స్, రీసెంట్గా వి లాంచ్డ్ ఎ స్కూల్ ఇన్ శివాజీ నగర్ నల్గొండ, దట్ ఈస్ ఇంపాక్ట్ పబ్లిక్ స్కూల్ అనేది పెట్టడం జరిగింది. స్కూల్ని ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం కూడా ప్రతి స్టూడెంట్కి స్కూల్లోనే కాంపిటేటివ్ నాలెడ్జ్ అనేది నేర్పించాలి. స్పీడ్ మ్యాథ్స్, ట్రిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్ అండ్ స్టేజ్ పర్ఫార్మెన్సు, ఇంగ్లీష్ మీద సరైనటువంటి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే మా 20 years వీ హ్యావ్ బీన్ గివెన్ కోచింగ్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్. ఆల్మోస్ట్ 1 lakh people have been trained and almost 10,000 people have been got selected in different competitive examination in DSC, Gurukula, model schools and sub-inspector and groups and as well as banking examination, SSC, RRBలో మా స్టూడెంట్స్ స్టేట్ టాపర్ ర్యాంకర్స్గా నిలబడడం జరిగింది. అనుభవంతోనే మేము ఈ యొక్క స్కూల్ లెవెల్లో కూడా కాంపిటేటివ్ నాలెడ్జ్ అనేది స్కూల్ లెవెల్లో ఎర్లీ స్టేజ్లో కనుక మనం వాళ్ళకి ఇంజెక్ట్ చేసినట్టయితే కాన్ఫిడెంట్గా విద్యార్థులు 7th 8th క్లాస్ వచ్చేలోపు వాళ్ళకు డెసిషన్ మేకింగ్లోకి వెళ్ళిపోయి నేను ఇది సాధించాలి, దీనికోసం ఇటువంటి సిలబస్ ఉంటుంది, నేను ఈ విధంగా ప్రిపేర్ అయితేనే ఫ్యూచర్లో నేను నా టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతానని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, సెల్ఫ్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత పేరెంట్స్ కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది, నా చిల్డ్రన్కి కనుక నేను ఈ విధంగా గైడ్లైన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్లీ అతను ఒక మంచి భవిష్యత్తు తనకు ఉండడానికి అవకాశం ఉంటుందని కూడా పేరెంట్స్ వారికి వారుగా వాళ్ళ పిల్లల నాలెడ్జ్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకునే మన అవనిగడ్డ కోచింగ్ సెంటరు మరి ఇంపాక్ట్ పబ్లిక్ స్కూల్ పేరుతో శివాజీ నగర్లో మరి ఫస్ట్ స్టెప్ కిందకి ఈ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ స్కిల్స్ మీద, మ్యాథమెటిక్స్ స్కిల్స్ అంటే స్పీడ్ మ్యాథ్స్ అండ్ వేదిక్ మ్యాథమెటిక్స్ వీటి మీదతో పాటు అబాకస్ లాంటి ప్రోగ్రామ్స్ అండ్ లుసిడా రైటింగ్ స్కిల్స్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. ఒక సివిల్ ఆస్పిరెంట్ రీసెంట్గా యూట్యూబ్లో కూడా చెప్పడం జరిగింది, నేను 2 సార్లు సివిల్స్ నేను ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే క్రాక్ చేయలేకపోయాను, ఆ తర్వాత నాకు ఒక ఎక్స్పర్ట్ చెప్పినది ఏమిటి అంటే నీ యొక్క రైటింగ్ స్కిల్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల నువ్వు ఐఏఎస్ని ఐపీఎస్ని క్రాక్ చేయలేకపోతున్నావు. ఆ స్కిల్స్ నేను డెవలప్ చేసుకుంటేనే నువ్వు సాధించడానికి అవకాశం ఉంటుందని తెలుసుకున్న తర్వాత దాని మీద ఫోకస్ పెట్టి మరి దాని మీద పట్టు సాధించి నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఐఏఎస్గా సాధించడం జరిగింది. సో అతను కూడా చెప్పింది ఏంటంటే నా స్కూల్ లెవెల్లో వీటి మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల నేను ఆ నాలెడ్జ్ని కోల్పోవడం వల్ల నేను ఒక అద్భుతమైనటువంటి 2 అటెంప్ట్స్ని కోల్పోవడం జరిగింది. స్కూల్ లెవెల్లోనే ఆ యొక్క విద్యార్థులకి వీటన్నిటిని నేర్పించాలని చెప్పి సందేశం ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన ఇంపాక్ట్ పబ్లిక్ స్కూల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, కమ్ టు ద పాయింట్. మరి మన యొక్క నవోదయ కోచింగ్లో భాగంగా మరి నవోదయతో పాటు సైనిక్ స్కూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్, దీస్ ఆర్ ది వండర్ఫుల్ స్కూల్స్. ఈ స్కూల్స్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారు ఏంటి అనేది 1 by 1 వీడియో చెప్పుకుంటూ పోతాను. దీంట్లో భాగంగా టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కంప్లీట్ డీటెయిల్స్ రిగార్డింగ్ నవోదయ విద్యాలయకు సంబంధించి. దీంట్లో మరి కోచింగ్తో పాటు స్కూల్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక డైలీ షెడ్యూల్స్లో భాగంగా వీక్లీలో 2 days మరి మిస్ అయినటువంటి స్కూల్ సిలబస్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఇంగ్లీష్ కవర్ చేయడం జరుగుతుంది, బికాస్ ఇంగ్లీష్ అనేది నవోదయ ఎంట్రన్స్లో ఉంది కాబట్టి. అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ కవర్ చేయడం జరుగుతుంది, నవోదయ విద్య ఎంట్రన్స్లో ఉంది. అండ్ అదేవిధంగా రీజనింగ్ పార్ట్ ఒకటి మరి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సాధారణంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్లో రీజనింగ్ ఉండదు, అది సపరేట్ ప్రోగ్రామ్. ఇట్స్ వండర్ఫుల్ కాంపిటేటివ్ నాలెడ్జ్ ఉన్నటువంటి సబ్జెక్టు, దాన్ని చక్కగా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా మిస్ అయిపోయే సబ్జెక్ట్స్ ఏముంటాయి, స్కూల్ లెవెల్ సబ్జెక్ట్స్ తెలుగు ఉంటుంది అండ్ అదేవిధంగా హిందీ ఉంటుంది అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఏదైనా మిస్ అయిన టాపిక్స్ స్కూల్ లెవెల్లో ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా మా యొక్క స్కూల్ టీచర్స్ ద్వారా, ఎక్స్పర్ట్ టీచర్స్ ద్వారా మీకు ఇక్కడ స్కూల్ లెవెల్ సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే 1 decision టుడే కెన్ చేంజ్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్ ఫర్ ఎవర్. డెఫినెట్లీ మనం తీసుకునేటువంటి ఈరోజు గొప్ప నిర్ణయమే మన యొక్క చిల్డ్రన్స్ యొక్క భవిష్యత్తు అనేది డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి ప్లీజ్ టేక్ ఏ వైజ్ డెసిషన్. ఇక్కడ మీరు గమనించినట్టయితే వై ఈజ్ నవోదయ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. మరి నవోదయ విద్యాలయాల్లో సీట్ రావడం అంటే మరి సాధారణంగా ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీగా భావించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క నవోదయ విద్యాలయాల్లో మనకి ఈ యొక్క కోర్స్ ఏ విధంగా డిజైన్ చేశాడు, ఎలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారని గమనిద్దాం. దీస్ ఆర్ ది కీ హైలైటింగ్ పాయింట్స్. ఇక్కడ నవోదయలో కనుక సీట్ వచ్చినట్టయితే డెఫినెట్లీ
కంప్లీట్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ద టీచర్స్ ఆర్ రిక్రూటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎక్స్పర్ట్స్ పిహెచ్డి హోల్డర్స్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ కూడా ఇక్కడ క్లాసెస్ తీసుకుంటున్నారు. కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం లేటెస్ట్ అప్డేటెడ్ సిలబస్ ఏది వచ్చినా ఇక్కడ నుంచే స్టార్ట్ అవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నేషనల్ వైడ్లో ఏ టెక్స్ట్ బుక్స్ తయారు చేయాలన్నా ఇక్కడ ఉండే టీచర్లే ఆ యొక్క టెక్స్ట్ బుక్స్ను కూడా తయారు చేయడం జరుగుతుంది. సో ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి టీచర్లు కూడా గైడ్లైన్స్ ఇక్కడ ఇస్తారు. కాబట్టి అప్డేటెడ్ నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. ఎవరైతే పేరెంట్స్ బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దాం అనుకున్నారో వారందరూ కూడా మరి దేశవ్యాప్తంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దీంట్లో ఎంట్రన్స్ తీసుకొని వారి యొక్క పిల్లల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సిబిఎస్ఈ కరికులం. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది స్టేట్ గవర్నమెంట్ కూడా అతి త్వరలో గవర్నమెంట్ స్కూల్స్తో సహా సిబిఎస్ఈలోకి సిలబస్లోకి చేంజ్ చేయడానికి 2027 నుంచి స్టార్ట్ చేయబోతుంది. దీన్ని బేస్ చేసుకొని సిబిఎస్ఈకి స్టేట్కి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సిబిఎస్ఈకి స్టేట్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇన్ మై నాలెడ్జ్ ఇక్కడ మీరు గమనించాల్సింది సిబిఎస్ఈలో ఎక్సెప్ట్ మ్యాథ్స్ తప్పితే తతిమ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మోర్ స్ట్రాంగ్ ఉంటుంది. బేసిక్ ఫౌండేషన్ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. కాన్సెప్చువల్ స్టడీ ఉంటుంది. దాంతోపాటు ప్రాక్టికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్తో కూడినటువంటి స్టడీ సిబిఎస్ఈలో ఉండడం జరుగుతుంది. వేరాజ్ స్టేట్కి వచ్చినప్పుడు మ్యాథమెటిక్స్ ఈజ్ అ కింగ్. డెఫినెట్లీ కంపేర్ టు సిబిఎస్ఈతో పోల్చుకున్నప్పుడు మన స్టేట్ సిలబస్లోనే మ్యాథమెటిక్స్ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టేట్ సిలబస్ని సెంట్రల్ సిలబస్ని కంబైన్ చేస్తూ కనుక స్కూల్ రన్ చేసినట్టయితే, లేదంటే అటువంటి స్కూల్లో జాయిన్ చేసినట్టయితే మ్యాథ్స్ మీద కూడా మంచి పట్టు రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. సో దీంట్లో భాగంగా సిబిఎస్ఈ సిలబస్తోనే ఇక్కడ సిలబస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇక్కడ అడ్మిషన్ దొరికినటువంటి విద్యార్థులందరికీ కూడా కాస్ట్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా మీరు గమనించినట్టయితే న్యూట్రిషన్ ఫుడ్ అంటే కంప్లీట్గా ఒక విద్యార్థికి ఎటువంటి ఫుడ్ని మనం అందిస్తే వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి, వారి యొక్క హెల్త్ కండిషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా వాళ్ళు ఏది ఇష్టపూర్వకంగా తినడానికి అవకాశం ఉంటుందో అటువంటి న్యూట్రిషన్ ఫుడ్ మెనూని కండక్ట్ చేస్తూ అక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఫుడ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎడ్యుకేషన్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ. అండ్ అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్, లైబ్రరీ. స్టూడెంట్ అంటే కేవలం అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఒక్కటే చదవడం వల్ల అతనికి నాలెడ్జ్ అనేది రావడం 50% ఉంటుంది. అదర్ సబ్జెక్ట్స్, అదర్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ఒక కంటెంట్ మీద కొంత నేర్చుకోవాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అని అనుకున్నప్పుడు ఏదైనా ఒక ఉపన్యాసం చేయాలి, అంటే ఎక్కడైనా స్పీచ్ ఇవ్వాలి, ఒక స్టేజ్ మీద ఒక స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రాంలో స్పీచ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు దాని మీద సరి అయినటువంటి బుక్స్ కూడా లైబ్రరీలో అవైలబిలిటీలో ఉండాలి. దానికి ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వాలి. అటువంటి ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వాలంటే అటువంటి మంచి లైబ్రరీ కూడా అవైలబిలిటీలో ఉండాలి. కాబట్టి మన ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో వారికి సంబంధించినటువంటి విక్టరీస్, వారు సాధించిన విజయాలు, ఆ విషయాలన్నిటి మీద విద్యార్థికి చిన్న స్థాయి నుంచే అవగాహన కల్పించినట్టయితే వారికి ఎంతో స్ఫూర్తి రావడం జరుగుతుంది. అటువంటి బుక్స్ అన్నీ కూడా ఇక్కడ లైబ్రరీలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్. మై డియర్ స్టూడెంట్స్, టుడే ఉన్నటువంటి కాంపిటీషన్లో ఖచ్చితంగా సైన్స్ ల్యాబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైన్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ పాయింట్స్ ప్రాక్టికల్ ఓరియంటెడ్తో నేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే అడ్వాన్స్డ్ సైన్స్ లైబ్రరీ కూడా నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకని మీరు చూడండి, మరి లేటెస్ట్గా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అండ్ రోబోట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నవోదయ విద్యాలయాల్లో 6th క్లాస్ నుంచే నేర్పించడంతో వాడు 10th క్లాస్కి వచ్చేలోపు నవోదయాల్లో చాలామంది, మీరు యూట్యూబ్లో చూడండి, నవోదయ విద్యార్థులు రోబోని తయారు చేశారని, నవోదయ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక యాప్ తయారు చేయడం జరిగిందని మీరు యూట్యూబ్లో చాలా వరకు మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది. వారికి సైన్స్ ల్యాబ్స్ ఉండడం వల్ల వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కేవలము ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా అతని యొక్క అంతరికంగా అతనికి ఉన్న క్యాపబిలిటీస్ను కూడా గుర్తించి ఇక్కడ ఉండేటటువంటి మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే, వన్ స్టూడెంట్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ ఆన్ సబ్జెక్ట్ అండ్ అదర్ స్టూడెంట్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ ఆన్ స్పోర్ట్స్ ఆల్సో. ఇంకొక వ్యక్తికి ఆర్ట్స్లో, ఫైన్ ఆర్ట్స్లో నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ రెగ్యులర్
స్కూల్స్లో ఏం చేస్తారంటే కేవలం స్టడీ తప్పితే అతనికి ఉన్నటువంటి ఎక్స్ట్రా నాలెడ్జ్ని గుర్తించే పరిస్థితి ఆ స్కూల్లో ఉండదు. అండ్ అదేవిధంగా పేరెంట్స్ కూడా ఎంతసేపటికి చదువు తప్పితే అతనిలో ఉన్న ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ని ఏదో బయటకు తీద్దాం, ఎంకరేజ్ చేద్దామన్న ఆలోచన, ఆ వాతావరణం అనేది అక్కడ ఉండకపోవడంతో పేరెంట్స్ కూడా కేవలం స్టడీ మీదనే కాన్సన్ట్రేట్ చేయమని చెప్పడం జరుగుతుంది. బట్ వేరేజ్ నవోదయాలకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 20 to 25 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. అక్కడ ఫుట్బాల్ స్టేడియం ఉంటుంది, క్రికెట్ స్టేడియం ఉంటుంది, వాలీబాల్ స్టేడియం ఉంటుంది. అన్ని రకాలటువంటి స్టేడియాస్ అక్కడ అవైలబిలిటీలో ఉండడంతోనే విద్యార్థికి ఆఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ అతనికి స్పోర్ట్స్ మీద కనుక నాలెడ్జ్ ఉన్నట్టయితే నేషనల్ వైడ్ టీమ్స్లో కూడా వీళ్ళని పార్టిసిపేట్ చేసే విధంగా ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఒకసారి ఒక విద్యార్థికి వాలీబాల్ మీద మంచి నాలెడ్జ్ ఉందనుకోండి, మోస్ట్ ఆఫ్ ది క్రికెటర్స్ అంటే చాలామంది క్రికెటర్స్ కూడా నవోదయ విద్యాలయం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. అక్కడ స్పోర్ట్స్ బాగా ఆడి ఎంకరేజ్మెంట్ తేవడంతో అక్కడ మంచి కోచ్లు కూడా నేషనల్ వైడ్లో క్రికెట్లో ఆడిన వాళ్ళు, వాలీబాల్లో ఆడిన వాళ్ళు, ఇటువంటి కోచ్లను కూడా నవోదయాల్లో పెట్టుకోవడంతోనే అటువంటి పీఈటీ సారథ్యంలో వారి యొక్క స్పోర్ట్స్ని డెవలప్ చేసుకొని నేషనల్ క్రికెట్ టీంలో కానీ, నేషనల్ వాలీబాల్ టీంలో, హాకీ టీంలో కూడా చాలామంది నవోదయ నుంచి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారు. కాబట్టి మీ పిల్లవాడిలో ఏ నాలెడ్జ్ ఉందో అక్కడ ఉన్నటువంటి పీఈటీస్ గుర్తించి, ఒకవేళ అతనికి స్పోర్ట్స్లో నాలెడ్జ్ ఉంటే కనుక ఖచ్చితంగా అతన్ని ఆ నేషనల్ వైడ్ టీమ్స్లో సెలెక్షన్ అయ్యే విధంగా కోచెస్ కూడా అక్కడ అవైలబిలిటీలో ఉండడం జరిగింది. అండ్ మై డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ హ్యావ్ ఏ ఫైన్ ఆర్ట్స్లో మంచి యాక్టివిటీ చేయగలుగుతారు, ఒకరు డ్యాన్స్ మంచిగా వేయగలుగుతాడు, అండ్ ఒకళ్ళు పాటలు సింగింగ్ బాగా పాడగలుగుతారు. అటువంటి వాళ్ళందరికీ కూడా సపరేట్ ఫైన్ ఆర్ట్స్ కోచెస్ కూడా ఉండడం జరుగుతుంది. టీచర్స్ ఉంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేసి నేషనల్ వైడ్లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా సరే వాళ్ళని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లీడర్షిప్ డెవలప్మెంట్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన దీస్ ఆర్ ది వాల్యుబుల్ పాయింట్స్ వై నవోదయ ఈజ్ ఫేమస్. ఇక్కడ మీరు గమనించినట్టయితే దీస్ 2 points ఆర్ మేజర్ ఇంపార్టెంట్: లీడర్షిప్ డెవలప్మెంట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక నార్మల్ స్కూల్లో కనుక జాయిన్ చేసినట్టయితే ఆ విద్యార్థికి కరెక్ట్గా నిలబెట్టి ఒక 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులను కానీ ఒక జీకే క్వశ్చన్ అడిగితే నేషనల్ వైడ్లో ఉన్నటువంటి మినిస్టర్ల గురించి కానీ, అండ్ అదేవిధంగా నేషనల్కి సంబంధించినటువంటి యానిమల్స్ గురించి కానీ, అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ఏదైనా స్పోర్ట్స్ గురించి కానీ టక్కని అడిగితే ఆన్సర్ చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. బికాజ్ రీజన్ ఏంటి అంటే అక్కడ సబ్జెక్ట్ కరికులంకి సంబంధించిన సబ్జెక్ట్ తప్పితే వేరే నాలెడ్జ్ ఏది కూడా ఉండదు. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో ఖచ్చితంగా విద్యార్థికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటేనే అతను ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా పేరెంట్స్ దీన్ని గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా నార్మల్ స్కూల్లో జాయిన్ చేయించి కేవలం ఐఐటి, జేఈ అని చెప్పి మీరు దాంట్లోనే వాళ్ళని తీసుకుని వెళ్తే కనుక వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేక రేపు ఈ కాంపిటేటివ్ యుగంలో ముందుకెళ్ళలేక వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్తోనే రేపు ఫ్యూచర్ని పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ స్కూల్లో మీరు చూడండి జాగ్రత్తగా, నార్మల్గా ఏ స్కూల్లో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అనేవి ఉండవు. ఒకవేళ ఉన్నా ఎవరో సంవత్సరానికి ఒకరిని తీసుకొచ్చి జస్ట్ ఒక రోజు అలా చెప్పించి మామ అనిపించడం జరుగుతుంది. బట్ కాకపోతే వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి, ఏం చేయాలని ప్రత్యేకమైన కార్యక్రమాలు నెలలో 1-2 సార్లు కండక్ట్ చేసినట్టయితే వారికి కూడా మరి ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా డిసిప్లిన్డ్గా ఉండాలి, అండ్ మన యొక్క ఫ్యూచర్ని డెవలప్మెంట్లో భాగంగా మనం ఏ విధంగా లక్ష్యాన్ని ఛేదించాలి అండ్ టార్గెట్ని ఎలా రీచ్ అవ్వాలనే విషయాల మీద వాళ్ళకి ఎర్లీ స్టేజ్లో కనుక మనం చెప్పినట్టయితే వారి యొక్క మైండ్ మెచ్యూరిటీ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ లీడర్షిప్ డెవలప్మెంట్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి చదువు వాళ్ళకే ఉంటుంది, పక్కవాడితో ఏ విధంగా మాట్లాడాలనేటువంటి సరైనటువంటి నాలెడ్జ్ కూడా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి అవడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా మార్పులు రావాలని కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఖచ్చితంగా ప్రతి స్కూలు నెలలో 2-3 సార్లు కండక్ట్ చేయాలని కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ దీంట్లో భాగంగా ఇక్కడ వారానికి 2 సెషన్స్ మరి లీడర్షిప్ డెవలప్మెంట్ మీద, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఒక గ్రూప్ని రేపు పొద్దున ఫ్యూచర్లో జాబ్ కొట్టిన తర్వాత ఒక గ్రూప్కి లీడర్గా అంటే ఒక హెచ్ఆర్గా హెడ్గా పనిచేయాలనుకున్నప్పుడు మొదటి నుంచే అతనికి ఈ లీడర్షిప్ లక్షణాలు ఉన్నట్టయితే రేపు అతను మంచి స్థితిలో ఉన్నప్పుడు 10
మందికి కూడా లీడర్గా తన యొక్క గ్రూప్ని పాజిటివ్గా తీసుకుపోవడానికి, వారిని ఎంకరేజ్ చేయడానికి ఈ లీడర్షిప్ స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో ఈ రెండు మిస్ అవ్వడం వల్లనే చాలామంది విద్యార్థులు ఫ్రస్ట్రేషన్లో ఉండడం జరుగుతుంది. కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోయింది. చాలామంది నెగిటివ్ వేలో వెళుతూ నాకు ఉద్యోగం వస్తుందో రాదో, నేను చదువుకున్న చదువు వల్ల ఈరోజు ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్కి పనికిరావట్లేదు, కాంపిటీషన్లో నేను వెనకబడిపోతున్నాన్న ఉద్దేశంతో చాలామంది మరి డ్రగ్స్ అండ్ అదేవిధంగా వేరే డ్రింక్స్కి బానిసలు అవుతూ వారి యొక్క లైఫ్ని చిన్నతనంలోనే పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పేరెంట్స్ ఎంతసేపటికి ఒక 6th క్లాస్ అయిన తర్వాత తన ఎడ్యుకేషన్ చూద్దాము, మంచి స్కూల్లో వేద్దాము అన్న ఆలోచనలోనే ఉన్నారు. కానీ అట్ ద స్టేజ్ ఆఫ్ 3rd క్లాస్ నుంచే వారు పర్సనల్ కేర్ ఖచ్చితంగా తీసుకోవాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, మరి తన యొక్క నాలెడ్జ్ డెవలప్ అవుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతూ వారి యొక్క పాజిటివిటీని వాళ్ళ యొక్క పిల్లల మీద ప్రతిక్షణం కూడా అప్డేట్ చేస్తూ వాళ్ళని ముందు తీసుకుపోతేనే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో ఆ విద్యార్థి చక్కగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ వై నవోదయ ఈజ్ ఫేమస్. అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే వై ఎవ్రీ పేరెంట్ షుడ్ నో అబౌట్ నవోదయ. నవోదయ విద్యాలయాల గురించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రతి పేరెంట్ తెలుసుకోవాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీరు గమనించినట్టయితే వై డూ సో మెనీ స్టూడెంట్స్ ఫెయిల్. మరి నవోదయ ఎగ్జామ్ అనగానే చాలామంది ఏం చేస్తున్నారంటే ఓకే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఖచ్చితంగా మంచి కాంపిటీషన్ కూడా ఉంటుంది, మరి వీడికున్న నాలెడ్జ్తోనే నవోదయాలో సీటు సాధిస్తాడా, లేదు సపరేట్ కోచింగ్ పంపించడం దేనికి, మరి స్కూల్లో ఆల్రెడీ చదువుతున్నాడు కాబట్టి అదే సిలబస్ అక్కడ ఉంటుంది కాబట్టి బుక్ కొనిపించేసి కూర్చోబెట్టి రాయించేస్తే నవోదయలో రావచ్చేమో అన్న ఉద్దేశంతోనే చాలామంది ఆఫ్ నాలెడ్జ్తోనే ప్రిపేర్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నవోదయ సీట్ యొక్క ట్రెండ్ని కానీ ప్యాషనేట్ని కానీ మీరు గమనించినట్టయితే మోస్ట్ డిమాండబుల్ కోర్స్ కాబట్టి ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నో ప్రాపర్ గైడెన్స్. అంటే ఇంటి దగ్గర కూర్చొని తనకు తెలిసిన నాలెడ్జ్తోనే ఓ బుక్ తీసుకొని దాంట్లో చదవడం వల్ల కాంపిటేటివ్ నాలెడ్జ్ అనేది రావడానికి అవకాశం లేదు. అండ్ అదేవిధంగా నో ఎగ్జామ్ స్ట్రాటజీ. మరి సరైనటువంటి సిలబస్ మీద అవగాహన ఉన్నప్పుడే మరి ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయడానికి కాన్ఫిడెన్స్గా ముందుకెళ్తాడు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేనప్పుడు ఎగ్జామ్లో కూడా ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ల్యాక్ ఆఫ్ రీజనింగ్ ప్రాక్టీస్. మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చూడండి రీజనింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. రీజన్ అనే పదంలోనే ఉంది వై, దీనికి ఆన్సర్ ఇదే ఎందుకు, ఈ నాలుగిట్లో ఏది రీజనబుల్ ఆన్సరు అనేటువంటి రీజనబుల్ ట్రిక్స్ అనేవి దట్ ఈస్ అ సపరేట్ సబ్జెక్ట్. సాధారణంగా రీజనింగ్ అనేది అర్థమెటిక్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉండడం జరుగుతుంది. మరి అర్థమెటిక్ అనేది మ్యాథమెటిక్స్కి కొంచెం స్పీడ్ మ్యాథ్స్ అంటారు, బట్ రీజనింగ్ అనేది సాధారణంగా మన యొక్క ఎడ్యుకేషన్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఉండదు. దిస్ ఇస్ వెరీ సపరేట్ టాపిక్. వీటి మీద ఒక బుక్ తీసుకొని చదవడం వల్ల ఎటువంటి కోచింగ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల అతను దాని మీద సరైన పట్టు సాధించడానికి అవకాశం లేకపోవడం వల్ల ఎగ్జామినేషన్లో ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్లో క్యాలిక్యులేషన్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎ వెరీ హై కాంపిటేటివ్ వరల్డ్. దీంట్లో భాగంగా విద్యార్థి కనుక సరైనటువంటి స్పీడ్ క్యాలిక్యులేషన్ కనుక లేకపోయినట్టయితే డెఫినెట్లీ సమయంలో వాడికి ఇచ్చినటువంటి సమయంలో ఆన్సర్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి దాంట్లో ఫెయిల్యూర్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూర్ టైం మేనేజ్మెంట్. ఎప్పుడైతే మనకు సబ్జెక్టు మీద సరైన పట్టు రావదో ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్కి లోనవడం జరుగుతుంది. కన్ఫ్యూజన్ వల్ల సరైన సమయానికి ఆన్సర్ పెట్టే పరిస్థితి లేకపోవడం వల్ల కూడా ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నో OMR షీట్ ప్రాక్టీస్. మై డియర్ స్టూడెంట్స్, మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ కానీ హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ ఏ బ్రాంచుల్లో అయినా సరే ఖచ్చితంగా వాట్ ఎవర్ ఎస్టర్డే ఈజ్ ఓవర్ ఆ సబ్జెక్టు మీద నెక్స్ట్ డే రోజు వెంటనే OMR షీట్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి వెంటనే రిజల్ట్స్ ఇచ్చి టాప్ 3 ర్యాంక్స్ని తీసి నోటీస్ బోర్డులో పెట్టడంతో విద్యార్థుల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. అండ్ అదేవిధంగా వేర్ వీ డన్ ఏ మిస్టేక్ అండ్ హౌ టు సాల్వ్ ద మిస్టేక్ అండ్ హౌ టు ఇంప్రూవ్ అవర్ స్పీడ్ అండ్ యాక్యురసీ అనే విషయాలు ఎగ్జామ్ రాయడం వల్లనే పాసిబుల్ అవుతుంది. OMR షీట్లో బబుల్స్ ఇస్తాడు, సరైనటువంటి ఆన్సర్ని బబుల్లో మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి OMR షీట్ మీద మన దగ్గర రోజు OMR షీట్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి OMR షీట్ యొక్క ఫిలప్మెంట్ ఎలా చేయాలి, ఏం చేయాలనేది కరెక్ట్గా స్టూడెంట్కి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా లాస్ట్ మినిట్ ప్రిపరేషన్. చాలామంది ఏం చేస్తుంటారంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సరైనటువంటి అవేర్నెస్ లేకపోవడం వల్ల నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఇంకా కొంచెం టైం ఉంది కదా అన్న ఉద్దేశంతో లాస్ట్ మినిట్లో ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ మిస్టేక్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎక్కడ కూడా క్లారిటీ కనుక లేకపోయినట్టయితే ఖచ్చితంగా
ఖచ్చితంగా మరో ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయడానికి అవకాశం తీసుకోవద్దు. ఇక్కడ దెర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ కొటేషన్ మీరు గమనించినట్టయితే, సక్సెస్ ఈజ్ నెవర్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సిస్టమాటిక్ ప్రిపరేషన్. ఇట్స్ అ వండర్ఫుల్ కొటేషన్. సక్సెస్ అనేది ఒక యాక్సిడెంటల్గా మనం ఏదో అనుకుంటే టక్కని ఏదో 4 బిట్టు పెట్టేస్తే అక్కడ దాంట్లో సక్సెస్ అవ్వడం అనేది ఉండదు. ఇట్స్ ఏ కంటిన్యూషన్ ప్రిపరేషన్. ఇక్కడ ఎక్కడా కూడా ఓపికని మీరు తీసుకొని ఓపిక్గా మీరు పేషెన్సీగా ప్రిపేర్ అయినట్టయితే వన్ డే విల్ కమ్స్ ఫర్ యూ. డెఫినెట్లీ యువర్ వాట్సాప్ విత్ ఫుల్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ ఎర్లీ మార్నింగ్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా లాంగ్ టర్మ్ రెగ్యులర్ పేషెన్సీతోని ప్రిపరేషన్ కొనసాగించినట్టయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా మనం విజేతలుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే వై థౌజండ్స్ ఆఫ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ మిస్ సెలెక్షన్ ఎవ్రీ ఇయర్. మరి ఎందుకని నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ల్యాక్స్ ఆఫ్ ది పీపుల్ అప్లై చేసినప్పటికీ కూడా ఎందుకని చాలా మంది మరి సీట్ సాధించలేకపోతున్నారు అన్నప్పుడు, స్కూల్ ఎడ్యుకేషన్ బిల్డ్స్ నాలెడ్జ్, కాంపిటేటివ్ కోచింగ్ బిల్డ్స్ సెలెక్షన్ స్కిల్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కూల్ కేవలం నాలెడ్జ్ మాత్రమే ఇస్తుంది, టెక్స్ట్ బుక్లో ఉన్నది వాట్ ఈజ్ వాట్ అని మాత్రమే తెలియజేస్తుంది. వెరాజ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు స్కిల్స్ని, స్పీడ్ మ్యాథ్స్, వేదిక్ మ్యాథమెటిక్స్ అండ్ జీకే అప్డేట్స్, స్పీడ్ అండ్ యాక్యురసీతో కూడినటువంటి ఎగ్జామ్ ప్రాక్టీస్ వల్ల మైండ్ మెచ్యూరిటీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థి ఒక స్కూల్ నార్మల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థితో కంపేర్ చేసినప్పుడు లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది 10 times డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే నవోదయ విద్యాలయాలకు కానీ, సైనిక్ కానీ, రాష్ట్రీయ మోడల్ స్కూల్స్ కానీ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థి ఒకవేళ ఇన్ కేస్ సీటు రాకుండా ఫెయిల్యూర్ అయినప్పటికి కూడా లైఫ్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా ఎర్లీ స్టేజ్లో మళ్ళీ వాడు స్కూల్కి వెళ్ళి నార్మల్ స్కూల్లో ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికి కూడా పక్కన ఉన్నటువంటి విద్యార్థులతో పోల్చుకున్నప్పుడు ఇతని కాంపిటేటివ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా 10 times హయ్యర్ లెవెల్లో ఉంటాయి. అండ్ జీకే అప్డేట్స్లో కానీ అండ్ ఏ విధంగా మనం కాంపిటేటివ్ యాక్ట్ చేయాలనే విషయాలు ఫ్యూచర్లో వాడు ఐఐటి రాసినా, నీట్ రాసినా ఎర్లీ స్టేజ్ 5th, 6thలోనే ఇతను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాడు. కాబట్టి ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా వరకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మెంటల్ ఎబిలిటీ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, నెంబర్ సిస్టమ్ కానీ, అర్థమెటిక్ కానీ, ప్యాటర్న్ రికగ్నిషన్ కానీ, అనలిటికల్ ట్రాకింగ్ థింకింగ్ కానీ, స్పీడ్, యాక్యురసీ, ఓఎంఆర్ షీట్, టైం మేనేజ్మెంట్, ఈ విషయాలన్నీ కూడా ఈ నవోదయ అండ్ సైనిక్ స్కూల్స్ కోచింగ్లో ఖచ్చితంగా విద్యార్థికి అందే విధంగా మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే విద్యార్థి దగ్గర ఇన్ ఫ్యూచర్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా ఖచ్చితంగా మంచి కాన్ఫిడెన్స్తోని, యాక్యురసీతోని ఆ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించండి, హౌ ద రైట్ కోచింగ్ అండ్ స్కూల్ ప్రోగ్రామ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ చైల్డ్ ఫ్యూచర్. మై డియర్ స్టూడెంట్స్, నేను ఇంతకుముందే చెప్పాను, ఇక్కడ కోచింగ్తో పాటు స్కూల్ ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుందని. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కనుక మీరు గమనించినట్టయితే, ఇక్కడ ఈ యొక్క కోచింగ్లో భాగంగా దెర్ ఆర్ 2 types ఆఫ్ కోచింగ్ వీఆర్ గివింగ్. మెయిన్గా మీరు గమనించండి, టాపర్స్ బ్యాచ్ అని ఒక బ్యాచ్ ఉంటుంది, సూపర్ 100 రెగ్యులర్ బ్యాచ్ అని 2 బ్యాచ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టాపర్స్ బ్యాచ్లో ఎయిర్ కండిషన్ హాస్టల్ ఫెసిలిటీ విత్ ఫుల్ ఆఫ్ ఏసీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎయిర్ కండిషన్ డిజిటల్ బోర్డ్ క్లాసెస్, కంప్లీట్గా డిజిటల్ బోర్డుతోనే క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల విద్యార్థికి విజువలైజేషన్ ఇంట్రెస్ట్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ సాల్వ్ చేయడానికి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ డిజిటల్ బోర్డు మీద కంప్లీట్గా క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎక్కువ మెంబర్స్ని ఇటువంటి టాపర్స్ బ్యాచ్లో తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి కేవలం స్టేట్ వైడ్గా 33 జిల్లాల నుంచి 25 మందిని మాత్రమే ఈ యొక్క టాపర్స్ బ్యాచ్లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టాపర్స్ బ్యాచ్లో కంప్లీట్గా 25 మెంబర్స్కే అడ్మిషన్ ఇస్తూ ఇండివిజువల్ అటెన్షన్ కంప్లీట్గా వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 8 o'clock, 8:30 వరకు కూడా కంప్లీట్ కాంపిటేటివ్ స్కిల్స్తో పాటు స్టేజ్ పర్ఫార్మెన్స్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ అదేవిధంగా స్టేజ్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ అండ్ అబాకస్, స్పీడ్ మ్యాథ్స్, వేదిక్ మ్యాథమెటిక్స్, కంప్లీట్గా అతని మైండ్ మెచ్యూరిటీ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డైలీ సూపర్వైజర్ స్టడీ అవర్స్లో నేర్చుకున్న దాని మీద ప్రాక్టీసింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మెమొరీ డెవలప్మెంట్ స్కిల్స్ని ఎప్పటికప్పుడు నేర్పించడం జరుగుతుంది. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న దానిని
లాంగ్ టర్మ్లో గుర్తుంచుకునే విధంగా మెమరీ స్కిల్స్ను కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పర్సనల్ మెంటరింగ్, ప్రతి విద్యార్థికి కూడా విద్యార్థి టు విద్యార్థి టీచర్తోని 25 మెంబర్సే ఉంటారు కాబట్టి ఇంటరాక్షన్ ఈజ్ వెరీ హై లెవెల్లో ఉంటుంది. వీక్ మైండ్ సెట్తో కొన్ని టాపిక్స్ మీద ఉన్నటువంటి విద్యార్థులకు కూడా పర్సనల్ అటెన్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఒకరికొకరు వెనకబడే అవకాశం ఉండదు. ఈ బ్యాచ్ ఈజ్ అనే వండర్ఫుల్ బ్యాచ్. ఈ టాపర్స్ బ్యాచ్కి ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. కేవలం 25 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ బ్యాచ్ కొరకు 33 జిల్లాల నుంచి కూడా నేమ్స్ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మండే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ క్లాసెస్. అండ్ దీంట్లో భాగంగా సూపర్ 100 రెగ్యులర్ బ్యాచెస్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ సూపర్ 100 రెగ్యులర్ బ్యాచ్ ఇస్ అ రెగ్యులర్ ప్రోగ్రామ్. ఇక్కడ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ. అండ్ అదేవిధంగా వైట్ బోర్డు క్లాసెస్ ఉంటాయి. రెగ్యులర్గా మరి కోచింగ్ సెంటర్స్లో ఏవైతే వైట్ బోర్డ్ మీద క్లాస్ చెప్తారో అలానే వైట్ బోర్డ్ మీద క్లాస్ చెప్పడం జరుగుతుంది. డైలీ ప్రాక్టీస్ సెషన్లో తేడా ఉండదు. ఇక్కడ టాపర్స్ బ్యాచ్లో కానీ సూపర్ 100లో కానీ ప్రాక్టీస్ సెషన్లో తేడా ఉండదు. బట్ ఇట్ ఈస్ ఏసీ, దట్ ఈస్ నాన్ ఏసీ. అండ్ డిజిటల్ బోర్డు మీద ఇక్కడ నిర్వహిస్తారు, అక్కడ వైట్ బోర్డ్ మీద క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అండ్ వీక్లీ టెస్ట్లు సేమ్ ఇక్కడ ఎలా జరుగుతాయి ఇక్కడ కూడా అలానే జరుగుతాయి. ఎఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఫీ స్ట్రక్చర్లో మాత్రం దానికి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. బట్ కాకపోతే సో దీంట్లో మాత్రం ఒక ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ కూడా టఫ్గా ఉండదు. బట్ విద్యార్థి యొక్క నాలెడ్జ్ని తెలుసుకోవడానికి మాత్రమే ఒక ఎగ్జామ్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్లో క్వాలిఫై కాకపోయినా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఖచ్చితంగా ఎఫోర్డబుల్ ఫీజు ఉంటుంది. ఐడియల్ ఫర్ సీరియస్ ఆస్పిరెంట్స్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ కేవలం మా పిల్లవాడు 3rd క్లాస్ చదువుతున్నాడు, 4th క్లాస్ చదువుతున్నాడు, 5th క్లాస్ చదువుతున్నాడు కాబట్టి నేను సైనిక్ స్కూల్లోనో ఇంకో దాంట్లో జాయిన్ చేయాలని కేవలం ఒక ఇంట్రెస్ట్తోని, పేరెంట్స్ ఇంట్రెస్ట్ కాదు స్టూడెంట్ ఇంట్రెస్ట్ కల్పించే విధంగా ఒక వీక్ మైండ్ సెట్తో ఉన్నటువంటి విద్యార్థినైనా సరే మీరు అందించగలిగితే మాకు ఖచ్చితంగా కాంపిటేటివ్ స్కిల్స్తోని అతన్ని 5th క్లాస్ తర్వాత నవోదయ ఎంట్రన్స్లో సీటు కొట్టే విధంగా 100% మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ టీము నిరంతరం ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా దెర్ ఆర్ 2 బ్యాచెస్, టాపర్స్ బ్యాచ్ అండ్ సూపర్ 100 రెగ్యులర్ బ్యాచెస్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే అవర్ కంప్లీట్ ట్రైనింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్నప్పుడు ఒక డేలో ఒక స్టూడెంట్కి ఏ విధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనే విషయాల్ని ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఈ యూట్యూబ్కి సంబంధించిన ఈ వీడియో కింద లింక్లో పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ను మీరు టచ్ చేసినట్టయితే ప్రీవియస్ వీడియో కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, సో అవర్ కంప్లీట్ ట్రైనింగ్ సిస్టంలో భాగంగా నెంబర్ సిస్టమ్ ఈజ్ అ వెరీ గుడ్ టాపిక్ ఫర్ మ్యాథమెటిక్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నెంబర్ సిస్టమ్ మీద అవగాహన ఉంటే మ్యాథ్స్ మీద చాలా వరకు పట్టు రావడానికి అవకాశం ఉంటుంది. నెంబర్స్, స్పీడ్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్, నెంబర్స్ మధ్యలో సాన్నిధ్యం ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ బిట్వీన్ ద నెంబర్స్, అండ్ అదేవిధంగా నెంబర్ సిస్టంలో భాగంగా ఎల్సిఎంస్, హెచ్సిఎఫ్స్, వీటికి డివిజిబిలిటీ రూల్స్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి వాటికి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్, షార్ట్ కట్ టెక్నిక్స్, ఈ క్వశ్చన్ 10 సెకండ్స్లో ఆన్సర్ వచ్చే విధంగా ఇక్కడ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ డెవలప్మెంట్, రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసెస్ అండ్ లాజికల్ రీజనింగ్, అర్థమెటికల్ షార్ట్ కట్స్, ఇంగ్లీష్ ఫౌండేషన్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇంగ్లీష్ అంటే కేవలము ఆ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉన్నటువంటి సిలబస్ని మాత్రమే చెప్పడం కాదు, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫ్లూయెన్సీ స్కిల్స్ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. కేవలం సబ్జెక్టే కాకుండా ఫ్లూయెన్సీ నాలెడ్జ్ని కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డైలీ వర్క్ షీట్స్, వీక్లీ గ్రాండ్ టెస్ట్, మంత్లీ పర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టు నో హౌ ద క్వశ్చన్స్ ఆర్ కమింగ్. ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు, మరి ఎక్కువ క్వశ్చన్స్ ఏ చాప్టర్ మీద అడుగుతున్నాడు అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడం వల్ల తెలుస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్, ఎవ్రీడే ఓఎంఆర్ షీట్ మీద ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. స్పీడ్ ఇంప్రూవ్మెంట్ స్కిల్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ ప్రోగ్రెస్ రిపోర్టు, పేరెంట్స్ కౌన్సిలింగ్, పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుందని ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. పేరెంట్స్ ఇంటరాక్షన్ విత్ ద టీచర్స్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. దానివల్ల ఒక విద్యార్థి యొక్క పాజిటివ్స్, నెగిటివ్స్ డిస్కస్ చేసుకొని అతన్ని ఇంప్రూవ్మెంట్ చేయడంలో వీరి కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అవర్ కంప్లీట్ ట్రైనింగ్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, అవర్ స్కూల్
plus coaching integrated program. This is a wonderful program that is our Avanigadda Coaching Center Nalgonda campus is first time conducting in Telangana and AP. ఈ స్కూల్ ప్రోగ్రాము along with the coaching center program వల్ల ఏం జరుగుతుంది అంటే this is our biggest strength. Instead of attending school in one place and coaching somewhere else, student receives both together. స్కూల్ ఒక దగ్గర కోచింగ్ క్లాసుల కోసం మరింకో దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా స్కూల్తో పాటు కోచింగ్ క్లాసెస్ అండ్ కోచింగ్తో పాటు స్కూల్ క్లాసెస్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అవుతూ సిలబస్ చెప్పడం వల్ల ఎక్కడ విద్యార్థి లాస్ అవ్వడానికి అవకాశం ఉండదు. అండ్ అదేవిధంగా దీనివల్ల నవోదయ ఎంట్రన్స్ కోచింగ్ ఒక డేలో అండ్ అదేవిధంగా మరి రెగ్యులర్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఒక వీక్లో మొత్తం కూడా చెప్పడంతోనే ఎక్కడ కూడా విద్యార్థి లాస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. దిస్ సేవ్స్ ట్రావెల్ టైమ్, రెడ్యూస్ స్ట్రెస్ అండ్ గివ్ స్టూడెంట్స్ మోర్ టైమ్ ఫర్ స్టడీ, రివిజన్ అండ్ గైడెన్స్ ప్రాక్టీస్. పేరెంట్స్ రిసీవ్ రెగ్యులర్ అప్డేట్స్ అబౌట్ దేర్ చైల్డ్ ప్రోగ్రెస్. దీనివల్ల విద్యార్థికి స్ట్రెస్ అనేది ఉండదని నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నాలెడ్జ్ మీద, సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టే టైం కూడా దొరుకుతుంది. కాబట్టి దిస్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్, కోచింగ్ విత్ స్కూల్ ప్రోగ్రామ్. అండ్ అదేవిధంగా మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వై షుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ ఫ్రమ్ క్లాస్ థర్డ్? దిస్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఆర్ ఆస్కింగ్. కామెంట్స్లో పెట్టడం జరిగింది, సార్ థర్డ్ క్లాస్లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి జాయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, అంత ఎర్లీ స్టేజ్లో అవసరమా అంటే బికాస్ ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఏం చెప్తుంది అంటే ఎర్లీ స్టేజ్ నుంచే కాంపిటేటివ్ నాలెడ్జ్ మీద స్కిల్స్ విద్యార్థులకు నేర్పించినట్టయితే రేపు 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఈ ఫౌండేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. దాన్ని బేస్ చేసుకొని 3rd క్లాస్లో, 4th క్లాసు, 5th క్లాస్లో కనుక విద్యార్థులని ఈ నవోదయ సైనిక్ స్కూల్, రాష్ట్రీయ మోడల్ స్కూల్కి కోచింగ్ కనుక మీరు పంపించినట్టయితే డెఫినెట్లీ వారి యొక్క ఐక్యూ లెవెల్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. డెవలప్ లాజికల్ థింకింగ్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా సిచ్యువేషన్ నెగిటివ్గా కనుక వచ్చినట్టయితే విద్యార్థి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కన్ఫ్యూజన్కి లోన్ అవ్వడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలనే విషయం మీద సరైనటువంటి అవగాహన లేదు. మరి అటువంటి అవగాహన లేకపోవడానికి ప్రధాన కారణం చిన్నతనం నుంచి కూడా ఎడ్యుకేషన్లో ఇటువంటి ట్రిక్స్ కానీ టిప్స్ కానీ చెప్పకపోవడంతోనే ఆ విద్యార్థి రేపు 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసేటటువంటి థింకింగ్ పవర్ లేకుండా పోతుంది. అటువంటి డెవలపింగ్ లాజికల్ స్కిల్స్, ఇంక్రీజ్ క్యాలిక్యులేషన్ స్పీడు, స్ట్రెంగ్తెన్ కాన్సన్ట్రేషన్, బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ రిమూవ్ ఎగ్జామినేషన్ ఫియర్. మై డియర్ స్టూడెంట్స్, చాలా మంది కూడా ఈరోజు వారం రోజుల్లో ఎగ్జామ్ ఉంది అనగానే విద్యార్థి ఏమి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అంటే రేపు ఎగ్జామినేషన్లో మార్క్స్ తక్కువ వస్తే ఎలా, నన్ను అందరూ ఏమనుకుంటారో, ఎలాంటి క్వశ్చన్లు ఎగ్జామినేషన్లు వస్తాయో, నేను రాయగలుగుతానో లేదో అనేటువంటి ఒక ఫియర్తోని చాలామంది టెన్షన్ పడుతుంటారు. పిల్లలు టెన్షన్ పడుతున్నప్పుడు సాధారణంగా పేరెంట్స్గా మనం కూడా టెన్షన్ పడడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. వై షుడ్ వి ఫియర్ టెన్షన్? మరి చిన్నతనం నుంచి ఇటువంటి స్కిల్స్ కనుక మనం డెవలప్ చేసినట్టయితే డెఫినెట్లీ రేపు పొద్దున ఏ ఎగ్జామినేషన్ రాసినా పిల్లవాడు కాన్ఫిడెంట్గా ఉంటే పేరెంట్ కూడా కాన్ఫిడెంట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. వెన్ కంపేర్ టు అదర్ పేరెంట్స్, సాధారణంగా పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే అదర్ పిల్లలతో కంపేర్ చేస్తారు. మన వాడికంటే కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ అవతల పిల్లవాడికి ఉన్నా, లేకపోతే అవతల వాడితో పోల్చుకున్నప్పుడు మన వాడికి తక్కువ మార్కులు వచ్చినా సరే విపరీతమైనటువంటి టెన్షన్ పేరెంట్స్లో మనం గమనించడం జరుగుతుంది. బట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ అన్ యూనిక్. మై డియర్ పేరెంట్స్, మీరు గమనించాల్సింది ప్రతి పిల్లవాడు చాలా యూనిక్ పిల్లవాడు అవుతాడు. అటువంటి వ్యక్తికి మనం ఏం చేయాలి అంటే చిన్నతనం నుంచే ఏ స్టేజ్లో నేర్పించాల్సినటువంటి క్యారెక్టర్ స్కిల్స్ కానీ, డిసిప్లిన్ కానీ, సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ అండ్ కాంపిటేటివ్ స్కిల్స్ కానీ ఆ టైంలో మనం కొంత కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ మీద మన టైంని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అన్నీ కూడా కాంపిటేటివ్ కోచింగ్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ పిల్లవాడిలో రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. అదేవిధంగా ఏ మెసేజ్ టు ఎవ్రీ పేరెంట్, మీరు ఇక్కడ గమనించండి మై డియర్ పేరెంట్స్. సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ గిఫ్టెడ్ అండ్ బట్ టాలెంట్ అలోన్ ఈజ్ నాట్ ఇనఫ్. అంటే ప్రతి పిల్లవాడు ఒక డిఫరెంట్ యూనిక్ పిల్లవాడిగా మనం చెప్పడం జరిగింది. ప్రతి పిల్లవాడిలో టాలెంట్ ఉంటుంది, ప్రతి పిల్లవాడిలో చేయాల్సినటువంటి నాలెడ్జ్, సత్తా కూడా వాడిలో ఉంటుంది. బట్ కాకపోతే మనం ఇచ్చేటటువంటి గైడ్లైన్స్ ప్రాపర్ వేలో మనకు ఉన్నట్టయితే డెఫినెట్లీ ఆ పిల్లవాడు దాన్ని అర్థం చేసుకొని తను కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎక్స్పర్ట్స్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ అ గిఫ్టెడ్ బట్ టాలెంట్ అలోన్ ఈజ్ నాట్ ఇనఫ్. ఓన్లీ టాలెంట్ మాత్రమే మనలో ఉంటే సరిపోదు. ఏ సీడ్
become a tree only when it receives the right soil, water and sunlight and care. ఒక విత్తనాన్ని మనం విత్తంగానే అది చెట్టుగా మారదు. దానికి సరి అయినటువంటి మరి ఎరువులు వేయాల్సి ఉంటుంది, సరి అయినటువంటి ప్రాపర్ టైంలో నీళ్లు పోయవలసి ఉంటుంది, సరి అయినటువంటి సన్లైట్ ఉండాల్సి ఉంటుంది అండ్ సరి అయినటువంటి కేర్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ విత్తనము సరి అయినటువంటి ట్రీగా మారడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని విత్తనం వేసేసామని చెప్పేసి మొత్తానికి వదిలిపెట్టేస్తే అది ట్రీగా మారడానికి అవకాశం 50-50 మాత్రమే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక స్కూల్లో జాయిన్ చేసామనగానే ఆ స్కూలే మొత్తం చూసుకుంటుంది, మనం ఎటువంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదని పేరెంట్ అనుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క స్టూడెంట్ ఇంప్రూవ్మెంట్లో లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఒక కోచింగ్కి సంబంధించి దాంట్లో కూడా మరి ఒక బుక్ తీసుకుని నవోదయ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వమని స్టూడెంట్కి చెప్తే వాడికి ప్రిపరేషన్ నాలెడ్జ్ అవగాహన ఉండదు అండ్ అదేవిధంగా ఎగ్జామ్కి ఎలా అటెంప్ట్ చేయాలో సబ్జెక్ట్ వైజ్గా అవగాహన ఉండదు, వెయిటేజ్ ఎంతో అవగాహన ఉండటంతో అతను కన్ఫ్యూజన్కి లోన్ అవ్వడం జరుగుతుంది. ప్రాపర్ గైడ్లైన్స్ ఉండి ప్రాపర్గా ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ ఎగ్జామ్ని ఎదుర్కోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. సరి అయినటువంటి గైడ్లైన్స్ మాత్రమే ఏ విద్యార్థినైనా సరే విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఏ చైల్డ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్, ఒక విద్యార్థి యొక్క ఫ్యూచర్ దేని మీద డిపెండ్ అవుతుందంట. ప్లీజ్ సీ ఇట్. గుడ్ స్కూల్ and right guidelines and proper coaching, regular practice, encouragement from parents. These are the valuable points. Good school, right guidelines and proper coaching and regular practice and encouragement from parents. Parents encouragement is most valuable thing. ప్రతిరోజు పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎవ్రీడే ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గోల్డెన్ అవర్ అని చెప్పడం జరుగుతుంది. ఆ గోల్డెన్ అవర్లో పేరెంట్స్ ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టుకొని ఈరోజు జరిగినటువంటి కరికులం మీద ఏ విధంగా జరిగింది, అతనికి ఉన్న డౌట్స్ ఏంటి, అతనికి ఏ విధంగా మనం పేరెంట్గా గైడ్లైన్స్ ఇవ్వాలనేది ఒక 1 అవర్ తన మీద స్పెండ్ చేసినట్టయితే ఇట్స్ వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దేర్ ఫ్యూచర్. కాబట్టి ప్రతి పిల్లవాడి మీద పేరెంట్ ఎవ్రీడే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఒక 1 అవర్ చేసినట్టయితే అతనికి గోల్డెన్ ఫ్యూచర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, వన్ డెసిషన్ యూ మేక్ టుడే కెన్ కంప్లీట్లీ చేంజ్ యువర్ చైల్డ్ ఫ్యూచర్. డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ బిఫోర్ ద ఎగ్జామినేషన్. స్టార్ట్ ఎర్లీ, ప్రిపేర్ స్మార్ట్, బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ అచీవ్ సక్సెస్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హ్యావ్ బ్రాంచెస్ హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం. దిస్ school plus coaching program is going to conduct in Avanigadda coaching center Nalgonda campus with 2 batches, toppers batch and super 100 batch. The admissions is going on and we have almost 20 years of experience in the field of competitive examination and integrated school and coaching program is going to conduct. And ikkada meer gamaninchinattayite kevalam for example Nalgonda local lo ఉన్నటువంటి పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క పిల్లలు కానీ ఉన్నట్టయితే మరి స్కూలు ఒక దగ్గర నడుస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మా పిల్లలకి జాయిన్ చేయాలి, ఈ విధమైనటువంటి కోచింగ్ కూడా అందించాలి అనేటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఈవినింగ్ పూట ఆఫ్టర్ స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క ఎంట్రన్స్కి సంబంధించినటువంటి కోచింగ్ క్లాసులు ఇక్కడ నడుస్తాయి. డే బ్యాచ్ కూడా నడుస్తుంది, అంటే డే స్కాలర్ బ్యాచ్ అంటారు దీన్ని. దానికి కూడా మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన సమాచారం కూడా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ 9000654713, 9100094713 అనే నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్టయితే మరింత సమాచారం మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మై డియర్ స్టూడెంట్స్, టోటల్ ఈ కోచింగ్లో భాగంగా నవోదయ coaching along with school program is going to conduct in our Nalgonda campus and admissions are still going. Toppers batch ki almost 25 admissions మాత్రమే ఉన్నాయని చెప్పాను. ఇట్స్ a few admissions, very demanded admissions ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ అందరూ కూడా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ను సంప్రదించినట్టయితే మరింత సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఈ వీడియోలో నవోదయ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, నవోదయ యొక్క ఇంపార్టెన్స్ని, నవోదయలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు ఎటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందడం జరుగుతుంది అనే విషయాలు నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో సైనిక్ స్కూల్స్కి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.